గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాట్ కాయిన్ మైనింగ్ బాట్ని ఏ విధంగా మన టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డాట్ కాయిన్ యొక్క మైనింగ్ బాట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ఈ మంత్ 15 లేకపోతే 14వ తేదీతో ఈ డాట్ కాయిన్ యొక్క మైనింగ్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. సో మనము మన విత్డ్రాలకు ఎలిజిబిలిటీ అనేది రావాలి అంటే మన డాట్ కాయిన్ మైనింగ్ బాట్ని టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లెయిమ్ గురించి అంటే విత్డ్రాల్ గురించి కమింగ్ సూన్ అనేసి చూడండి, టాన్ కాయిన్ అనేది క్లెయిమ్ సూన్ అని ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి కనెక్ట్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయండి. ఫస్ట్ అది ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. దాని తర్వాత టాన్ కీపరు, మై టాన్ వ్యాలెట్, టాన్ హబ్, డి వ్యాలెట్, బిట్గెట్ వ్యాలెట్, ఈ విధంగా మనకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామని అంటే ఆల్రెడీ మనము ఈ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో వాటిని చాలా ప్రాజెక్ట్స్కు మనం ఆల్రెడీ కనెక్ట్ చేసామండి. సో అందుకని చెప్పేసి దాంతోపాటు ఈ టెలిగ్రామ్ వ్యాలెట్లో ఎవరికైతే ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల ఏంటి అని అంటే మీకు మీ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆల్రెడీ దాంట్లో ఉండేటటువంటి ఫండ్స్ అనేవి సేఫ్గా ఉంటాయి. దాంతోపాటు ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ అంటే మనకు అవి ఒరిజినల్ ప్రాజెక్ట్సా ఫేక్ ప్రాజెక్ట్సా ఏమైనా స్కామ్డ్ ప్రాజెక్ట్స్ అనేది మనకు తెలియనప్పుడు మనం సేఫ్గా ఉండాలి అని అంటే మనం ఏదైతే మెయిన్ వ్యాలెట్గా ఓపెన్ చేస్తున్నామో ఈ టెలిగ్రామ్ వ్యాలెట్ని దాన్ని అన్నిటికీ కనెక్ట్ చేసుకోకూడదండి. మెయిన్ జెన్యూన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు. మిగతా ఏ ప్రాజెక్టులు ఉన్నా కానీ లేకపోతే మీ దగ్గర ఫండ్స్ టెలిగ్రామ్ వ్యాలెట్లు ఎక్కువగా ఉంటే దాన్ని వదిలేసి ఈ రిమైనింగ్ కింద ఉన్నటువంటి వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దేనికైనా మీరు కనెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ టాన్ కీపర్ వ్యాలెట్ ఇది ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి ఇదివరకు ఒక వీడియో చేస్తున్నా. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీలో ఎవరి దగ్గర అయినా కానీ టాన్ కీపర్ వ్యాలెట్ అనేది లేదు అని అంటే ఆ వీడియో చూసి మీరు మొదటగా టాన్ కీపర్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం టాన్ కీపర్ వ్యాలెట్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను టాన్ కీపర్ అనేది ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మనకి టాన్ కీపర్ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా కింద కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది అడిగిందండి. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత చూడండి మనకు ఆటోమేటిక్గా మన వ్యాలెట్ ఏదైతే ఉందో అది మన టాన్ కీపర్ వ్యాలెట్ నేను ఇచ్చినటువంటి టాన్ కీపర్ వ్యాలెట్కి కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు టాన్ కీపర్ వ్యాలెట్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో దీని మీద ఒకసారి నేను క్లిక్ చేసి చూస్తాను. సో ఇలా క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ టాన్ కీపర్ వ్యాలెట్ యొక్క విత్డ్రాల్ అడ్రస్, డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది, కాపీ అడ్రస్ అని. లేదు మీరు టాన్ కీపర్ వ్యాలెట్ వద్దు, ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటే ఇక్కడ డిస్కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే డిస్కనెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే దాన్ని కనెక్ట్ చేసుకోవాలనుకున్నారో దీనికంటే ముందు స్టెప్లో స్టార్టింగ్లో పైన ఒకటి టెలిగ్రామ్ వ్యాలెట్ అనేసి క్లియర్గా బ్లూ కలర్లో ఇలా ఉండున్నదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ తోటి కనెక్ట్ అయిపోతుందండి. సో ఇప్పుడు నేను బ్యాక్ క్లిక్ చేశానండి. బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని టాస్క్లు అనేవి ఉన్నాయి, మనం ఇదివరకు కంప్లీట్ చేయనటువంటి పెండింగ్లో ఉన్న టాస్క్లు. సో వాటిని కూడా ఇదే వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో
ఆ ఎర్న్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫాలో ట్విట్టర్ కమ్యూనిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేస్తే మనకు 50,000 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా ఫ్రీగా వస్తాయి అన్నమాట. సో డాట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దానికి నేను కనెక్ట్ చేసేసానండి. సో 50,000 టోకెన్స్ వచ్చాయి. దాని తర్వాత ట్విట్టర్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ట్విట్టర్ ఓపెన్ అయిందండి, ఎక్స్. సో ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఫాలో అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ పోస్ట్స్ ఎనేబుల్ చేశాను. సో తిరిగి వస్తే మనకు ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత మనకి రిజిస్టర్ ఆన్ బైబిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ రిజిస్టర్ ఆన్ బైబిట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో జస్ట్ క్లిక్ చేసి వెనక్కి వచ్చేసానండి. దీని ద్వారా కూడా మనకు టోకెన్స్ అనేవి ఆల్రెడీ యాడ్ అయిపోయాయి. సో దాని తర్వాత ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా టాస్క్లు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేద్దాం. బూస్ట్ అవర్ కమ్యూనిటీ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద బూస్ట్ ఛానల్ అనే ఆప్షన్ అయితే వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో దాని తర్వాత ఇక్కడ ఇన్వైట్ 5 ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. ఇన్వైట్ 10 ఫ్రెండ్స్ అది కూడా క్లిక్ చేశానండి. తర్వాత ఇన్వైట్ 100 ఫ్రెండ్స్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. దాని తర్వాత ఇక్కడ ఎస్ కాయిన్ తోటి కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో టాస్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సో జస్ట్ ఇలా నేను బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. సో తిరిగి ఎస్ కాయిన్ ఏదైతే ఉందో దానికి వచ్చానండి. దాని కింద బన్నీ యాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కింద ఈ బన్నీ యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ బన్నీ యాప్లోకి సైన్ అప్ అయ్యాము. సో మళ్ళీ వెనక్కి వచ్చానండి. సో ఇక్కడ ఏ అయితే టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్లు అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయండి. సో ఇంకొకసారి మనం బ్యాక్ వెళ్ళేసి అప్లికేషన్ ఓపెన్ చేశాను చూడండి. ఈ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఎన్ని టోకెన్స్ అనేవి పెరిగాయి అనేది నేను ముందే నోట్ చేసుకోలేదు, కాకపోతే బ్యాలెన్స్ అనేది పెరిగిందనమాట. సో ఇంకొకసారి ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి పెండింగ్ టాస్క్లు ఏమన్నా ఉన్నాయనేది కూడా ఇంకోసారి చెక్ చేస్తానండి. సో పెండింగ్ టాస్క్లు అనేవి ఏమీ లేవు. సో ఇంతేనండి, ఈ వీడియోలో మనం మన డాట్ కాయిన్ యొక్క టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని టాన్ కీపర్ వ్యాలెట్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.